రథయాత్రకి రథంని తయారు చేస్తున్నారు కదా, చెక్కతోనే తయారు చేస్తున్నారు కదా. అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టు విగ్రహం కూడా చెక్కతోనే ఉంది కదా. ఇప్పుడు రథాలు మారుస్తున్నట్టుగా రథయాత్ర కోసం రథాన్ని ఎవ్రీ ఇయర్ మారుస్తున్నట్టుగా ఆ విగ్రహాన్ని కూడా మారుస్తారా? విగ్రహాలను కూడా మారుస్తారండి, అయితే ఎవ్రీ ఇయర్ మార్చరు. దానికి ఒక ప్రత్యేక విధానం ఉంది. ఎందుకంటే అదే పెద్ద ఉత్సవం చేస్తారు, నవకలేబరోత్సవం అని చెప్పి చేస్తారు. అదేంటంటే అది విగ్రహాలు దారు విగ్రహాలు కాబట్టి, చెక్క విగ్రహాలు కాబట్టి, సో ఆ భౌతికమైన పదార్థం ఏదైతే ఉందో అది చెక్క కాబట్టి అది కొంతకాలం తర్వాత పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఆ విగ్రహాలని మార్చేటువంటి సంప్రదాయం పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రమే ఉందండి. అది ఎప్పుడు చేస్తారంటే మనకి అధిక మాసాలని మీరు వినుంటారు. మనకి తెలుగు పంచాంగంలో, మన చంద్రమాన పంచాంగంలో అధిక మాసాలను వస్తాయి. ఒక్కోసారి ఒక్కొక్క మాసం అధిక మాసంగా వస్తుంది. శ్రావణ మాసం అధిక మాసం అంటే ఈసారి 2 శ్రావణ మాసాలండి, ఈసారి 2 ఆశ్వీజ మాసాలండి అని చెప్తుంటారు, వినే ఉంటారు మీరు. అట్లాగే ఆషాఢ మాసం అధిక మాసంగా వస్తుంది అప్పుడప్పుడు. ఆషాఢ మాసం అధిక మాసంగా వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో పూరి జగన్నాథ స్వామి వారి విగ్రహాలని మారుస్తారు. అయితే ఆ మార్చడానికి ముందుగా ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంటుంది. ఎట్లా అంటే స్వామిని అక్కడ ఉండేటువంటి పూజారులకి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆస్థాన శిల్పి వస్తారు, మహాపాత్రులు అంటారు వాళ్ళని, వాళ్ళ కళ్ళలో కనిపించి కొన్ని లక్షణాలు చెప్తారు. ఇగో ఇట్లాంటి ప్లేస్లో ఈ చెట్టులో నేనున్నాను, ఈ చెట్టులో నేనున్నాను అని చెప్పి చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళంతా ఆలయ కమిటీతో పోయి స్థపతి, యజమాని, ఆచార్యుడు అంటే అక్కడ ఉండేటువంటి స్థపతి గారు, అక్కడ మహాపాత్రులు అంటారు వాళ్ళని, ఆ శిల్పుల్ని, ఆ మహాపాత్రుల శిల్పులు, అక్కడ ఉండేటువంటి అర్చక వైదిక కమిటీ, వైదిక బృందం, అట్లాగే అక్కడ ఉండేటువంటి ఆలయ నిర్వహణ కమిటీ యజమానిగా వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ మేళతాళాలతో బయలుదేరి వెళ్ళి ఆ లక్షణాలు, శుభ లక్షణాలు ఉన్నటువంటి ఆ వృక్షాన్ని గుర్తించి, అవి వేప చెట్టు అని అంటారు, గుర్తించి దానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమాలు నిర్వహించి, అక్కడ దాని దారు సంగ్రహం అనే విధానంలో దాన్ని చక్కగా సంగ్రహించి ఆ స్వామిని చెక్క బండ్ల మీదే, మోటార్ వెహికల్స్ కాదండి, చెక్క బండ్ల మీదే ఎక్కించుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక రహస్య గదికి తీసుకొస్తారు. ఆ రహస్య గదిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక శిల్పి గారు లోపలికి వెళ్ళి ఆ స్వామిని గతంలో ఉన్న కొలతల్లోనే, గతంలో ఉన్నటువంటి రూపంలోనే చెక్కుతాడు. చెక్కేసి ఆయన ఆ వర్ణలేపనం కూడా చేసాక బయటకు వస్తారు. అప్పుడు ఆ నవకలేబరోత్సవం అని చెప్పి ఆ పాత మూర్తుల్ని మార్చి కొత్త మూర్తుల్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఎన్ని ఇయర్స్ గ్యాప్ లో జరుగుతుంది? అంటే ఎన్ని ఇయర్స్ ఒకసారి జరుగుతుంది? ఒక్కోసారి 9 సంవత్సరాలకి రావచ్చు. అధిక మాసం, ఆషాఢ మాసం అధిక మాసంగా రావటం అనేది ఒక్కోసారి 9 సంవత్సరాలకి రావచ్చు, ఒక్కోసారి 12 సంవత్సరాలకి రావచ్చు, ఒక్కోసారి 32 సంవత్సరాలు కూడా రావచ్చు. అట్లా కూడా ఉంటుంది. అప్పుడు 32 సంవత్సరాల తర్వాత అంటే ఇది చెక్కతో చేస్తుంది కదా, ఉంటారు, ఏం చేసి ఉంటారు, చక్కగా సంరక్షణగానే ఉంటారు. ఓకే. ఇది బ్రహ్మ పదార్థం అని విన్నాం. బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అసలు? ఈ నవకలేబరోత్సవంలో ప్రధానంగా బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు అని చెప్పి, బ్రహ్మ పదార్థాన్ని నూతన విగ్రహాల్లోకి వేంచేపు చేస్తారు అని చెప్పి మనం వింటుంటాం. దానికి ఒక కథ ప్రచారంలో ఉందండి. అది నిజమని చెప్పడానికి ఆధారాలు అయితే లేవు, కానీ ఒక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పరమాత్ముడైన కృష్ణుడు అవతరించిన అవతారం పరిసమాప్తి అయిన తర్వాత, ఆయన దేహాన్ని వదిలేసిన తర్వాత ప్రళయం వచ్చిందని, ద్వారకంతా మునిగిపోయిందని, అప్పుడు కలియుగం ఆరంభమైందని చెప్పి మనకి చెప్తారు. అప్పుడు ద్వారక మునిగిపోయినప్పుడు కృష్ణుని యొక్క గుండె ఆ సముద్రంలో నుంచి అట్లా వచ్చి పూరి జగన్నాథ క్షేత్రంలో దొరికిందని, ఆ దొరికినప్పుడు కూడా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉందని, ఆయన జగన్నాథుడిగా నేను ఇక్కడ ఆరాధనలు అందుకుంటాను కలియుగంలో అని చెప్పి మాట ఇచ్చారని, కాబట్టి అప్పుడు హడావుడిగా త్వరగా విగ్రహాలు చేసేసి ఆ గుండెని అందులోకి, ఆ జగన్నాథుడి మూర్తిలోకి ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఆరాధన చేస్తున్నారని చెప్పి చెప్తారు. ఆ బ్రహ్మ పదార్థం, దాన్ని బ్రహ్మ పదార్థం అని, అంటే బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని కాదండి, బ్రహ్మ అంటే గొప్ప అని. ఇప్పుడు బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ నిర్వహించే ఉత్సవం అనే అర్థం ఉంటుంది, ఉత్సవాల్లో గొప్పదని అర్థము ఉంటుంది. అట్లాగే బ్రహ్మ పదార్థం అంటే ఆ గొప్పదైనటువంటి, ఆ రహస్యమైనటువంటి, ఆ పవిత్రమైనటువంటి ఆ పదార్థాన్ని, అది కృష్ణుడి గుండె అని చెప్పి మనం కథలో చెప్పినట్టుగా అనుకుని అందులో వేంచేపు చేసి దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక కథ ప్రచారంలో ఉంది.
అయితే అది దాని యొక్క నిజానిజాలు ప్రామాణికతలు పక్కన పెడితే మనకేమి అష్టాదశ పురాణాల్లో అయితే ఈ కథ రాదు. సరే ప్రామాణిక కాసేపు పక్కన పెడితే ఈ ఒక విగ్రహంలో అంటే అప్పుడు దాకా ఆరాధన అందుకున్నటువంటి జగన్నాథ స్వామిలో ఉన్నటువంటి ఆ విగ్రహంలో నుంచి కొత్త విగ్రహం మళ్ళీ ప్రతిష్ఠ చేసేటప్పుడు కొత్త విగ్రహంలోకి మార్చటానికి అనుచానంగా ఉన్న అర్చక స్వాములకే అధికారం ఉంటుందండి. అందరూ అది చేయలేరు. తరతరాలుగా జగన్నాథ స్వామి సేవలో నిమగ్నమైనటువంటి ఆ అర్చక స్వాములు ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుంచి కొత్త విగ్రహం ఎలా మార్చాలో అనాది నుంచి ఆలయం ఆరంభమైనప్పటి నుంచి ఆ స్వామి తన కొడుక్కి అట్లా నేర్పుకుంటూ ఆ పారంపర్యంగా ఆ విధానం నేర్పుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది అక్కడ. కాబట్టి ఆ వాళ్ళే ఆ అర్చక స్వాములే ఆ పరంపరలో ఉన్నటువంటి అర్చక స్వాములే ఆ పాత విగ్రహంలో అంటే అప్పుడు దాకా ఆరాధన అందుకున్నటువంటి విగ్రహంలో నుంచి ఆ శక్తిని ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఒక స్వామి అనుభూతి నేను చదివాను. అలా ఏం చెప్పారంటే అది చేతిలో ఇట్లా పట్టుకున్నప్పుడు ఒక కుందేలు ఎగిరినట్టుగా ఒక మూటలాగా ఉంది. అది ఒక కుందేలు ఎగిరినట్టుగా కదులుతోంది. అది బహుశా గుండె కొట్టుకున్నట్లుగా కూడా ఉందేమో. ఒక కుందేలు ఇట్లా ఏరి దూకినట్టుగా అనిపించింది. కొత్త విగ్రహం తీసేటప్పుడు ఏమన్నా కొంచెం కష్టంగా బయటకు వచ్చారు. కొత్త విగ్రహంలో పెట్టేటప్పుడు టక్ లోపలికి దూరిపోయారు. ఒక కుందేలు ఎగిరి గంతేసినట్లుగా ఈ ప్రాణం అందులోకి వెళ్ళినట్టుగా వెళ్ళారు అని చెప్పి తన అనుభూతిని వివరించడం నేను విన్నాను. తర్వాత మరి అదేంటి ఆయన చేస్తున్నారు కదా, మరి ఆయన చూసి అది మూట ఏదో చెప్పొచ్చు కదా అని ఎగిర అనాది నుంచి ఉన్న సంప్రదాయం ఏంటంటే ఆ అర్చక స్వామి కళ్ళ గంతలు కట్టుకుని అప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని నూతన బింబంలోకి ప్రవేశపెడతారు. వారు కూడా చూడరు అక్కడ ఏముంది అని. అంత విశేషమైనటువంటి అంత గంభీరమైనటువంటి ఆ టైంలో ఎవరు ఉండరండి. విగ్రహం చెక్కేటప్పుడు కూడా ఎవరు ఉండరు. విగ్రహం చెక్కేటప్పుడు కూడా ఎవరు చూడరు. ఆ శిల్పిగారే వెళ్తారు లోపలికి, వారే చెక్కుతారు. అప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని అందులోకి మార్చేటప్పుడు కూడా వారు చూడరు. కళ్ళకంతా నల్లటి గంతలు కట్టుకొని అప్పుడు స్వామిని అందులోకి వెంచేపు చేస్తారు. చేసిన తర్వాత ఆ పాత మూర్తుల్ని ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో స్వామిని అక్కడ పవలింపు చేసి దాన్ని అక్కడ వేంచేపు చేస్తారు. నూతన మూర్తులు గర్భాలయానికి వేయించేసి ఆ నూతన కళల్ని పొందినటువంటి మూర్తులు కదా, అనాదిగా ఉన్న కళని పొంది ఆ శక్తిని పొందినటువంటి ఆ మూర్తులు మళ్ళీ తిరిగి ఆరాధన అందుకోవటం మొదలవుతాయి. అయితే ఇప్పటివరకు ఎవరు చూడలేదు బ్రహ్మ పదార్థం? ఎవరు చూడలేదండి. అది పట్టుకున్న స్పర్శ చూసిన అర్చక స్వామి ఉన్నారు కానీ దాన్ని కంటితో చూసిన వాళ్ళు ఎవరు లేరు.